మీకు మంచి రుచికరమైన పూరి అలాగే ఆలు కర్రీ చూపిస్తున్నానండి. ఇది మామూలుగా మనం శనగపిండి కూర చేసుకుంటాం కదా, అలా కాకుండా ఆలు కర్రీతోని మసాలా మనం ఆలు యాడ్ చేసి తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి. వీడియో క్లిప్ స్టార్టింగ్ మిస్ అయిందండి. దీంట్లో నేను నూనె, ఉల్లిపాయలు మీడియం సైజువి 2, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను స్టార్టింగ్లో. ఇలా వేసిన తర్వాత కొంచెం మనకి వేడైన తర్వాత, ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా పసుపు, దీనికంటే ముందుగా మనం ఆలు పొట్టు తీసి మనం కట్ చేసుకొని రెడీగా వాటర్లో వేసి పెట్టేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత నేను ఇందులో కరివేపాకు కడిగి అలాగే ఆలు ముక్కలు కూడా దీంట్లో వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఉప్పు వేయకుండా కొంచెం సేపు మూత పెట్టేసి అలా మగ్గనివ్వాలి. లేదంటే ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి ఆలు ఉడకడానికి. ఇలా కొద్దిసేపు మనకి వేగిన తర్వాత దీన్ని మీరు ఎప్పుడైనా ఉప్పు వేయకుండా చూడండి. స్టార్టింగ్లో ఆలు తొందరగా 5 నిమిషాల్లోనే మనకి ఉడికిపోతుంది. ఈలోపు మనం ఒక 2 కప్పుల గోధుమ పిండి, అలాగే ఒక గరిటె అంటే ఒక చిన్న అరకప్పు బొంబాయి రవ్వ వేసి, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల నూనె వేసి నీళ్లు వేసి ఈ పిండిని మనం చపాతీ పూరి పిండిలాగా కలుపుకోవాలి. సరిపడాన్ని నీళ్ళు వేయండి. మరి ఎక్కువగా వేయద్దు, అలాగని తక్కువగా వేయకుండా మనం ఇలా బొంబాయి రవ్వ వేస్తే ఏంటంటే కొంచెం మనకి పొంగుతూ వస్తాయి పూరీలు, స్మూత్గా మెత్తగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలు ముక్కలు మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేసి ఉడికించిన తర్వాత కొద్దిగా కారం, అలాగే చింతపండు గుజ్జు ఒక స్పూను, చిన్న స్పూన్ వేస్తున్నాను. అలాగే ఫ్రెష్ కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని మరొకసారి మనం ఇవన్నీ కలిసేలాగా కలిపిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొద్దిగా మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి సరిపడంత గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనం శనగపిండి వేయాల్సిన పనే లేదు. చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఆలు కర్రీ కూడా. ఇప్పుడు మనం దీన్ని మరి కొంతసేపు ఉడికించుకున్నాము. ఒక 2 నిమిషాలు ఉడికేలోపే మనకి దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తే మనకి పూరి ఆలు కర్రీ తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మరికొంత వాటర్ వేసాను. ఇప్పుడు మనకి ఈ గ్రేవీ సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పూరీకి మనం అన్నీ రెడీ చేసేసుకోవాలండి. చిన్న చిన్న మనం ఉండలాగా తయారు చేసుకొని పిండిలో కొంచెం పొడి పిండి వేస్తూ పూరీలాగా తయారు చేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజులో తయారు చేసుకోవచ్చు. బాగా పల్చగా చేస్తే పొంగవండి. కొంచెం మందంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేస్తే మనకి పూరీలు పొంగుతూ వస్తాయి. ఇవి మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈ పూరీలని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకొని ఒక్కొక్క పూరిని వేసుకోవాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా 2-3 వేస్తే సరిగ్గా రావు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పూరిని వేయించుకోవాలి. మేము బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం పొంగుతూ స్మూత్గా వస్తున్నాయండి. ఇలా మెత్తగా చక్కగా పొంగుతూ వస్తాయి పూరీలు. ఎప్పుడైనా సరే మనం బొంబాయి రవ్వ అలాగే నూనె కొంచెం మనకు కావాలంటే కొద్దిగా నూనె కూడా వేసుకొని ఇలా కలుపుకొని రెడీగా పూరి చేసే ముందు ఒక అరగంట ముందు ఈ పిండిని కలుపుకొని పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పూరీలన్నిటిని కూడా మనం రెడీ చేసుకోవాలి. శనగపిండి కూడా కావాలంటే మీరు అదే ఆలు కర్రీలో కొద్దిగా ఒక 2 స్పూన్లు శనగపిండిని తీసుకొని కావాలంటే ఇందులో కూడా కలుపుకోవచ్చండి. అలా కూడా కూర బాగుంటుంది పూరీలోకి. ఇప్పుడు నేను శనగపిండి కొంచెం పడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా ఆలు కర్రీని కూడా మసాలాతో మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పూరీలన్నిటిని కూడా విడివిడిగా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకుంటే కూడా మనకి ఈ పూరి అలాగే కర్రీ ఈజీ అవుతుంది, ఎక్కువ టైం పట్టదు.
చూసారు కదండి, ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా మనం పూరీని రెడీ చేసుకోవచ్చు. అలాగే పూరీ కర్రీని కూడా ఆలుతో మసాలా వేసి తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రుచికరమైన ఈ పూరీలను మీరు కూడా ట్రై చేయండి. ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ వచ్చాయి చూడండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇలా ఈ విధంగా శనగపిండితో కాకుండా ఆలు కర్రీని మీరు కూడా ఈ పూరితో ట్రై చేయండి, రుచిగా ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.